ప్రియమైనటువంటి ఓహోలేవే సంఘ విశ్వాసులకు, మేల్కొల్పు ప్రార్థన వీక్షకులకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామాన్ని బట్టి శుభములు, దీవెనలు, ఆశీర్వచనములు మరి ప్రకటన చేయుచున్నాం. దేవుడు మా నోట శాపవచనము, ఆశీర్వచనము రెండు ఉంచాడు. అయితే మేము ఒక దర్శనం కలిగిన వారమై మా నోట ఎప్పుడూ కూడా ఆశీర్వచనమే పలకాలని, అందులో ఉన్నటువంటి జీవాన్ని మాత్రమే మీకు ఇవ్వాలని ఆశతో మీ ముందుకు ఈ వాక్యమును పట్టుకుని వస్తున్నాం. ఎందుకంటే ఈ వాక్యములో ఆశీర్వాదం ఉంది, ఈ వాక్యములో జీవం ఉంది, ఈ వాక్యములో ఫలభరితమైనటువంటి స్థితి ఉంది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రతిరోజు దేవుడు నీకు ఇస్తూనే ఒకరోజు నువ్వు పొందుకోవాలంటే పంచభూతాల్లో ఒక యుద్ధమే జరుగుతుంది. ఒక యుద్ధమే అంతటి ఛాలెంజెస్ని అవి అధిరోహిస్తూ నీకు ఒక రోజు పగలుగా రాత్రిగా ఇవ్వబడుతుంది. కాబట్టి ఇవ్వబడినటువంటి ఈ రోజుని ఒక యుద్ధంలాగా జరిగించాలి. అంత యుద్ధం చేసేటటువంటి వారు ఎలా ఉంటారంటే ఉదయాన్నే బాకా ఊది అనౌన్స్ చేస్తారు. ఆ యుద్ధ సప్పుడు ఎలా ఉంటుందంటే చాలా గంభీరంగా ఉండి రెడీ టు వార్ అన్నట్టుగా, యుద్ధానికి సిద్ధం కండి అన్నట్టుగా ఆ బోర నాదం ఉంటుంది. అది వినగానే అందరూ కూడా మరి యుద్ధానికి ప్రిపేర్ అయిపోతుంటారు, రెడీ అయిపోతుంటారు. వారి యొక్క యుద్ధోపకరణాలు ధరించుకుంటూ, ఆ యొక్క ఆయుధాలు పట్టుకుంటూ మరి అటెన్షన్లోకి వచ్చేస్తూ ఉంటారు. రావడమే కాదు, యుద్ధానికి బయలుదేరిపోతారు. బారులు తీరి వారి యొక్క క్రమశిక్షణ ప్రకారము బారులు తీరి వారి యొక్క ఆయుధాలను పట్టుకుని వారి యొక్క గ్రూపులను బట్టి వారి యుద్ధానికి కవాతు చేస్తూ వెళ్ళిపోతుంటారు. అదొక చక్కటి క్రమశిక్షణ. దేనిదండి? యుద్ధము ప్రకటన చేయగానే, నాదము ఊది యుద్ధ ప్రకటన చేయగానే, ఇక్కడ నాదము ఊది మేల్కొల్పు ప్రార్థన ద్వారా మరి యుద్ధ ప్రకటన చేస్తున్నాం. ఒకరోజు నీకు యుద్ధమే. ఎలా? నువ్వు చేసే ప్రతి పనిలో జాగ్రత్త లేకపోతే ఓడిపోతావు. ఎలా? నువ్వు గ్యాస్ స్టవ్ దగ్గర నుండి ఆలోచన చేయి. నువ్వు స్విచ్ బోర్డు, మన యొక్క ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డు వేసే దగ్గర నుండి ఆలోచన చేయి. బాత్రూమ్కి వెళ్ళి వచ్చి నువ్వు జారిపోకుండా వచ్చావు అంటే వెళ్ళి వచ్చేదాకా నువ్వు యుద్ధమే చేస్తున్నావు అని అర్థం. అలా బాత్రూంలో జారిపోయి పడిపోయి మా హాస్పిటల్కి రోజుకి ఒకరిద్దరు వస్తుంటారు. నెక్ ఫ్రాక్చర్ అయింది. ఎందుకు అయిందమ్మా? బాత్రూంలో కాలు జారి పడిపోయానండి అంటే బాత్రూమ్కి వెళ్ళొచ్చే ఆ యొక్క సమయము వారికి యుద్ధ సమయము. మనందరికీ కూడా అది యుద్ధ సమయం. ఆ యుద్ధంలో ఆమె గెలవలేకపోయారు, అందుకనే వారు పడిపోయారు, అందుకనే ఫ్రాక్చర్ అయింది. యుద్ధంలో నువ్వు గెలుస్తున్నావంటే, నువ్వు క్షేమం వచ్చావంటే యుద్ధంలో నువ్వు గెలుస్తున్నావని. కాబట్టి రోజు ఈ నాదము చేత, మేల్కొల్పు ప్రార్థన అనే సహవాసం ద్వారా ఈ నాదం ఊతున్నా ఈ రోజంతటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన మీరు జరిగించాలి. యుద్ధంలో మీరు పాలివారై ఉండి యుద్ధం జరిగించాలి. యుద్ధములో మీరు జయకేతనం వేయాలి. అపవాదికు దొరికిపోయి, సాతాను శక్తులకు దొరికిపోయి భ్రష్టులు కాకూడదు. ప్రతిష్ఠింపబడిన వారై యుద్ధంలో మీరు గెలవాలి. ఈ యుద్ధానికి ఎవరిని రమ్మంటున్నాడు తెలుసా? ఏబేలు గ్రంథము 3వ అధ్యాయం, ఏబేలు గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. యుద్ధము ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి, యోధులందరూ సిద్ధపడి రావాలి. యుద్ధాన్ని ప్రతిష్ఠించండి. ఉదయం లేచిన తర్వాత ముసలి వాళ్ళు లేదా మంచాన్ని పట్టిన వాళ్ళు లెగలేరు. కాబట్టి వాళ్ళని రేపి వాళ్ళని ప్రయోజనం లేదు. మామ లెగు అంటే ఏమిటి మనవడా, ఏం లేస్తాం మనవడా, నా పరిస్థితి అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నేను నాకు ఓపిక లేదంటారు. ఎవరు రావాలి యుద్ధానికి? బలాఢ్యులు రేపబడాలి. ఎవరు సిద్ధపడాలి? యోధులు సిద్ధపడాలి. అంటే బలము కలిగిన వారు. బలాఢ్యులు అంటే బలము కలిగిన వారు. యోధులు అంటే యుద్ధములో ఆరుతీరినటువంటి అనుభవం కలిగినటువంటి యోధులు. ఎలా యుద్ధం చేయాలి, ఎలా ఆలోచనతో ముందుకెళ్ళాలి,
యుద్ధ వ్యూహం ఏమిటి? శత్రువుని ఏ విధంగా మట్టి కరిపించాలి, అది యోధుడి యొక్క లక్షణం. కాబట్టి ప్రతిష్ఠింపబడినటువంటి ఈ రోజు అనేటువంటి యుద్ధంలో నీ బలము నువ్వు ధరించుకోవాలి, నువ్వు రేపబడాలి. నీ యొక్క ఆలోచనల చేత యోధుడి వల్ల నువ్వు సిద్ధపడాలి. రోజు మాదిరి లేచాము కాదు, వద్దు, విడిచిపెట్టిన లైఫ్ వేస్ట్ లైఫ్ అది. ఈరోజు నేను ఒక బలాఢ్యుడి వల్ల లేపబడాలి. ఈరోజు ఒక యోధుడి వల్లే నేను సిద్ధపడి ఈ రోజున నేను యుద్ధం చేయాలి. ఈరోజు నాదవ్వాలి. ఈ రోజులో నాకు విజయం సొంతం అవ్వాలి. ఈరోజు ఒక సాక్ష్యంగా నాకు ఉండిపోవాలి. ఈరోజు నాకు ఇవ్వబడింది, దీన్ని ఎలాగైనా నేను యూటిలైజ్ చేసుకోవాలి. ఈరోజు నేను యుద్ధమే చేయాలి అని ఒక తీర్మానం చేసుకో. యుద్ధం చేయడానికి ఎవరు కావాలంట? బలాఢ్యులు. నువ్వు యుద్ధం చేయడానికి సిద్ధపడతలేదంటే నువ్వు బలాఢ్యుడు కావు. దయచేసి అస్త్ర సన్యాసం చేసి విరమించుకోండి. ఇలాంటి పని చేయని వారి కొరకు, అవిటి వారి కొరకు అనేక ఆశ్రమాలు ఉంటూ ఉన్నాయి. అవిటి వారందరినీ కూడా వారు చేసుకుంటుంటారు. మూగవారైన వారు, గుడ్డివారైన వారు, కాళ్ళు పని చేయని వారు, చేతులు పని చేయని వారు, వీళ్ళందరికీ వేరు వేరే ఆశ్రమాలు, అనేక స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తూ కల్పిస్తున్నాయి. ఇక వృద్ధాశ్రమంలో అంటే ఇంకా కాళ్ళు చేతులన్నీ ఉడికిపోయి, వయసు అయిపోయి, బలం తగ్గిపోయి, పాపం వీరికి వాళ్ళ యొక్క బిడ్డల నుండి ఆదరణ లేక ఆదరణ కరువు అయిపోయి వారిని తీసుకొచ్చి ఆశ్రమంలో పడేస్తూ ఉంటారు. వీరు ఎవరంటే వృద్ధుల పాపం. ఒకవేళ అలాంటి స్థితి ఉంటే కనుక నువ్వు నువ్వు వనస్తుడివే, నువ్వు బలము కలిగిన వాడివే, వనస్తురాలువే, కానీ నీ క్రియలు లేదా నీ యొక్క ఆలోచనలు, నీ పనితీరు అలాగ ఉంటే కనుక వృద్ధాశ్రమంలో జాయిన్ అయిపోవడం బెటర్. టైంకి ఎంత ఆహారం వాళ్ళు పెడుతూ ఉంటారు, హాయిగా తిని విశ్రమించవచ్చు. ప్రియ సహోదరుడా, సహోదరి, నా మాటలు ఇలాగే ఉంటాయి. దయచేసి కోపగించుకోవద్దు. దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నువ్వు బలాఢ్యుడు కాబట్టి నువ్వు రేపబడాలి. నువ్వు యోధుడవు కాబట్టి సిద్ధపడాలి. ఆ రోజంతటిని కూడా నీ వశపరుచుకో. ఆ రోజంతటిలో నీ పని జరిగించు. ఆ రోజంతటిని నీ స్వాధీనపరుచుకో. ఆ రోజంతటి స్థితి అంతటిని కూడా నువ్వు ప్లాన్ చేయి. ఒక ప్రాపర్ ప్లానింగ్ చేయి, ఒక ప్రాపర్ ఆలోచన చేయి, ప్రాపర్ డిజైన్ చేసుకో. విజయము నీ వల్ల కాకపోతే ఇంకెవరి వల్లకి అవుతుంది? సక్సెస్ నీకు రాకపోతే ఎవరికి వస్తుంది? ప్రియ సహోదరుడా, ఈ రోజున గొప్ప గొప్ప సక్సెస్ సాధించి విజయపదమున నిలబెట్టిన వాళ్ళందరూ కూడా నీ మాదిరి మనుషులే, నా మాదిరి మనుషులే. వాళ్ళకి, నీకు, నాకు, అందరికీ పెట్టబడిన పేరు మనుషులే. వారికి ఏమి 4 చేతులు లేవు, వాళ్ళకి ఏమి 4 కాళ్ళు లేవు. వాళ్ళకి రోజుకి 24 గంటలే. నాకు, నీకు, అందరికీ రోజుకి 24 గంటలే. ప్రియ సహోదరుడా, కల్పించుకో. పరిస్థితులను కల్పించుకునే ప్రయత్నం చేయి. పరిస్థితులు కలిసి రావట్లేదు, అదే స్టూపిడ్ ఆలోచన. చాలామంది ఒక విధమైనటువంటి పరిస్థితులు కలిసి పరిస్థితులు ఎందుకు నీకు కలిసి రావాలి? నువ్వు కల్పించుకో పరిస్థితుల్ని. దేవుడు నీకు కల్పించుకుంటే దేవుడు నీకు అనుకూలంగా మారుస్తాడు. అవకాశాలు రావట్లేదు. అదొక చెత్త మాట. అవకాశాలు నువ్వు కల్పించుకో. నీ పనిని బట్టి కల్పించుకో, నీ ఆలోచన బట్టి కల్పించుకో, నీ నడవడికని బట్టి కల్పించుకో, నీ నమ్మకత్వాన్ని బట్టి కల్పించుకో. నీవు కనుపరిచేటటువంటి విశ్వాస స్థితిని బట్టి నీకు అవకాశాలు వెతుక్కుంటూ నీ దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తాయి. కల్పించుకో. కాబట్టి యుద్ధములో నువ్వు ఉండాలి అంటే బలాఢ్యుడివై ఉండాలి, యోధుడివై ఉండాలి. ఒకసారి నీ బలమును పరీక్షించు. ఒకసారి నీ యోధుడి లక్షణాలను ఒకసారి పరిశీలన చేసుకో. నీకు ఈ బలాఢ్యుడు, యోధుడి లక్షణాలు ఉంటే యుద్ధమునకు సిద్ధంగా. ఈరోజు నీది అవ్వబోతుంది. ఈరోజు నీకు సాక్ష్యంగా ఉండబోతుంది. ఈ రోజున దేవుడు నీ వశపరుస్తున్నాడు. ప్రార్థన చేస్తాను మీ కొరకు. దయగల తండ్రి, బలాఢ్యులు రేపబడాలి, యోధులు సిద్ధపడాలి. ప్రతిష్ఠింపబడినటువంటి యుద్ధములో గెలవడానికి అనుక్షణం ప్రయత్నించాలి. ఈ మేల్కొల్పు ప్రార్థన ద్వారా మా బలము మేము పుంజుకొని
మా సిద్ధపాటును మేము కలిగి ఉండి ఇవ్వబడినటువంటి ఈ రోజును యుద్ధము చేసి గెలవడానికి సహాయం దయచేయండి. ఈ తీర్మానంలో ప్రతి బిడ్డను కూడా దర్శించి ఈ వాక్యం చేత బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.